కస్టమర్ ఒక రిఫరెన్స్ పిక్ చూపించారు, ఈ బ్లౌజ్ కుట్టాలి అంటే నాకు రాదండి, నేను బిజీగా ఉన్నానండి అని చెప్పొద్దు. మోడల్ బ్లౌజెస్ కుట్టాలి, ఆ కుట్టిన మోడల్స్ అన్ని మీరు వేసుకోవాలి, మీరు వేసుకొని షాప్లో కూర్చోవాలి, మీ ఇంట్లో కూర్చొని బ్లౌజెస్ కుట్టండి. వచ్చిన కస్టమర్ మిమ్మల్ని చూసి అమ్మకి ఈ బ్లౌజ్ కావాలి కుట్టండి, ఎంత తీసుకుంటారు, ఒకసారి కాకపోతే ఇంకోసారి డబ్బులు ఇస్తారు. 2వ తారీఖు కావాలా, 1వ తారీఖే ఇచ్చేస్తా అంటారు, 3వ తారీఖు అయినా కూడా మీరు ఇవ్వరు. ఎందుకంటే ఇంట్లోనే ఉండి వచ్చిన కస్టమర్ రిపీటెడ్గా రావడమే కాకుండా ఒక ఇద్దరు కస్టమర్స్ని పట్టుకొచ్చేలాగా మనం చేయొచ్చు. ఇంట్లోనే ఉండి ఎక్కువ డబ్బులు ఏం చేయలాగా కూడా మనం చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని చేయొచ్చండి. కస్టమర్ ఎట్లాంటి క్లాత్ తెచ్చినా కూడా ముడతలు లేకుండా నీట్గా కుట్టాలంటే ఇప్పుడు చెప్పిన ఫ్యూజన్స్ యూజ్ చేసుకోవడం, అదంతా కూడా దాంట్లో మీరు ఏది యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అంటే మేము ఇంట్లో ఉండి కుడుతున్నందుకు డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదా అంటే, ఏదైనా షాప్ తీసుకొని పెడితేనే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు ఈ టైలరింగ్లో, ఇంట్లోనే ఉండి కుడితే డబ్బులు ఎక్కువ రావా అని చెప్పి ఎక్కువ మంది కామెంట్స్ అడుగుతుంటారు. లేడీస్ది ఎట్లా ఉంటుంది, మీరు బ్లౌజ్ అనేది మంచిగా కుట్టించారంటే ఒకరిద్దరికి చెప్తారు, ఎక్కడ కుట్టించారు అంటే పలానా దగ్గర కుట్టించారు అని వాళ్ళు రావడమే కాకుండా ఇంకొక ఇద్దరిని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారు. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలి టైలరింగ్ లో అంటే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫినిషింగ్ లో ఫ్యూజింగ్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు క్లాత్ ఎట్లాంటి క్లాత్ కస్టమర్ తెచ్చినా కూడా దాన్ని ఫినిషింగ్ ఫస్ట్ క్లాత్ ని ఫినిషింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్యూజింగ్ యూజ్ చేసి. అయితే ఈ ఫ్యూజింగ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అసలు ఇంతకీ ఈ ఫ్యూజింగ్స్ ఏమేమి ఉంటాయి, ఏ ఫ్యూజింగ్ ని మనం ఎట్లా యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు మీకు డీటెయిల్ గా చూపిస్తాను. తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ డబ్బులు తీసుకోవాలి కస్టమర్ దగ్గర అంటే ఏం చేయాలో నేను లాస్ట్ లో చూపిస్తాను. ఫస్ట్ ఫ్యూజింగ్ చూద్దాం రండి. అయితే ఐరన్ ఫ్యూజింగ్ కంటే ముందు చాలా మంది ఈ సీజర్ గురించి అడుగుతున్నారండి. అన్నయ్య పిన్ బ్రాండ్ సీజర్ మాకు కావాలి, మీరు ఇస్తారా అని చెప్పి. సో సీజర్స్ అయితే మన దగ్గర ఉండవండి. అయితే మీకు ఒకవేళ నేను వాడే ఈ పిన్ బ్రాండ్ది సీజర్ కావాలి అనుకుంటే మీకు ప్రొడక్ట్స్ లింక్లో దీని లింక్ పిన్ చేసి పెట్టానండి. కావాలి అనుకున్న వాళ్ళు మీరు తీసేసుకోవచ్చు. జెంట్స్ అయితే కనుక 11 నెంబర్ తీసేసుకోండి, లేడీస్ అయితే కనుక 10 నెంబర్ వచ్చేది తీసేసుకోండి. ఇంకా ఈ పిన్ బ్రాండ్ది ఎలక్ట్రిక్ సీజర్ గురించి కూడా ఎక్కువ కామెంట్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయండి. అయితే ఇందులో చాలా కంపెనీస్ ఉంటాయి, నేను మాత్రం పిన్ బ్రాండ్ది వాడతాను. ఒకవేళ దీనికి వారంటీ అట్లాంటిది అయితే నాకేం ఇవ్వలేరండి, బట్ మంచిగా యూజ్ అవుతుంది. ఇది కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీని లింక్ కూడా నేను ప్రొడక్ట్స్లో పిన్ చేసి పెడతాను. అయితే ఇప్పుడు దాంట్లో కొన్న వాళ్ళందరూ రివ్యూస్ పెడతారు, ఆ రివ్యూస్ చదివి అది బాగుంటేనే కొనండి, లేదంటే పైకి స్క్రోల్ చేసి మీకు నచ్చింది ఒకటి చూసుకొని దాంట్లో రివ్యూస్ అనేది చూసి మీరు కొనండి. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి రివ్యూస్ బాగుండవు, కొన్నిటికి రివ్యూస్ బాగుంటాయి. కాబట్టి నేను పెట్టిన ప్రోడక్ట్సే కాకుండా స్క్రోల్ చేసినప్పుడు మీకు వేరే వేరే ప్రోడక్ట్స్ ఏవి కనబడ్డా రివ్యూస్ చూసి మంచిగా ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి. దీని గురించి ఎక్కువ కామెంట్స్ ఈ మధ్య వస్తున్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఇవి చూపించిన. అయితే మామూలుగా మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టేటప్పుడు ఫ్యూజింగ్స్ అనేది ఎక్కువ మటుకు చాలా యూజ్ చేస్తామండి. అయితే ఫ్యూజింగ్స్ అనేవి రకం ఒకటి, కానీ ఒక్కొక్క ఫ్యూజింగ్ ఒక్కొక్క పర్పస్లో మనం వాడతాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎక్కువ మంది అండి ఇప్పుడు టైలర్ షాప్ ఇంట్లోనే కుడుతున్నారా బయట షాప్ పెట్టి కుడుతున్నారా అనేది వేరే విషయం. కాలర్ బ్లౌజు, హై నెక్ బ్లౌజు, హాల్టర్ నెక్ బ్లౌజు, తర్వాత ఏదైనా కట్ వర్క్ డిజైన్స్ చిన్నగా అట్లాంటివి పెట్టాలి అన్నప్పుడు ఈ స్ట్రిప్, ఇది ఐరన్ స్ట్రిప్ అండి, ఇది కొంచెం మందంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కాలర్స్ డిజైన్స్ చిన్న కట్ వర్క్ అట్లాంటివి పెట్టేటప్పుడు నడుం బెల్ట్ వేస్తాం, లేహంగా పాటికి నడుం బెల్ట్ వేయడం అనేది స్టిఫ్గా ఉండాలి, దానికోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి 1 ఇంచ్ ఉంది కదా, దీంట్లో 1 ఇంచు, 1.5, 2 ఇంచులు, 3 ఇంచులు, 4 ఇంచులు, లేదు అంటే ఇట్లా కాకుండా పెద్ద షీట్ లాగా 1 మీటర్ వైజ్గా మనకు కట్ చేసి కూడా ఇస్తారు. అట్లాంటివి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇది చిన్నగా డిజైన్ పెట్టాలంటే స్ట్రిప్ వాడచ్చు, ఏదైనా పెద్ద డిజైన్ పెట్టాలి అనుకున్నప్పుడు పెద్ద షీట్లో నుంచి కట్ చేసుకొని వాడచ్చు. ఇవన్నీ దీని లింక్ వచ్చి నేను పిన్ చేసి పెట్టినండి ప్రొడక్ట్స్లో, మీరు కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత రివిల్ టేప్ గురించి కూడా అదే ఎక్కువ మంది అడుగుతున్నారండి, అన్నయ్య రివిల్ టేప్ ఎట్లా వాడతారు, ఇంతకీ ఇది ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పి. అయితే మీరు ఒకసారి యూట్యూబ్లో రివిల్ టేప్ వేదా టైలర్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి ఈ సెర్చ్ బార్లో. ఇది ఎట్లా వాడతారు, ఇంతకీ ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. అయితే మనం నార్మల్గా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కట్ చేసేటప్పుడు లైన్ ప్రకారంగా కట్ చేయకుండా పొరపాటున ఎక్కడో కట్ అయింది అనుకోండి, లేదు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ కానీ ఏదో ఎక్కడో పడి చిన్నగా చినిగిపోయింది, అట్లాంటి వాటిని మిషన్ పైన కుట్టడానికి కొన్ని సెట్ అవ్వవు. ఈ రివిల్ టేప్ పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేస్తే అసలు కుట్టు వేయకుండా అతుక్కుపోతుంది అనమాట. ఆ పర్పస్లో ఇది యూజ్ చేస్తామండి. ఇది కూడా ఐరన్ మోడలే. అయితే దీని గురించి మీరు యూట్యూబ్లో నేను చెప్పినట్టుగా సెర్చ్ చేసి చూడండి, దీనికి సంబంధించి నేను ఫుల్ వీడియో తీసిన, దాంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లోనే బక్రమ్ క్యాన్వాస్ అండి, ఇది ఐరన్ మోడల్ ఉంటుంది, ఐరన్ లేకుండా ఉండే మోడల్ కూడా ఉంటుంది. ఇది కొంచెం పల్చ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా
ఇది మాత్రం మీకు ఇట్లా పెద్ద పీస్ వైజ్‌గానే దొరుకుతది. తాన్‌లాగా మీటరు, 2 మీటర్లు, 3 మీటర్లు ఎంత కావాలంటే అంత కట్ జేసి ఇస్తారు. ఇది కొంచెం పేపర్ టైప్‌లో ఉంటుంది. కానీ ఒక సైడ్ వచ్చేసి గమ్ములాగా ఉంటుంది. చిన్నగా షైనింగ్ ఉంటది. ఒక వైపున నార్మల్‌గా ఉంటదండి. షైనింగ్ ఉన్న పార్టు క్లాత్ పైన వచ్చేలాగా పెట్టి ఐరన్ జేస్తాము. ఇది ఎక్కువ మటికి పంజాబీ డ్రెస్ కట్స్ వేయడం కోసము, తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డిజైన్స్ పెడతాం పంజాబీ డ్రెసెస్‌కి దానికోసము. తర్వాత కాలర్‌కి గూడా యూజ్ జేయొచ్చు. కాలర్‌కి మాత్రం ఇది యూజ్ చేస్తే బెటర్ స్టిఫ్‌గుంటది. ఇది గూడా మనం కాలర్‌కి పెట్టి యూజ్ జేసుకోవచ్చు. సో, ఇది గూడా మీకు ఫ్యూజింగే అన్నమాట. కాకపోతే దీని పర్పస్ వేరు. ఇది పంజాబీ డ్రెస్ నెక్కులు గాని, బ్లౌజ్ నెక్కులు గాని ఏదైనా డిజైన్ జేయాలి అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతది. సో, దీని లింక్ కూడా నేను ప్రొడక్ట్స్‌లో పిన్ జేసి పెట్టినా చూసుకోవచ్చు. అయితే ఇది 2 ఒకటే. కానీ పర్పస్ అనేది వేరు. ఇది కూడా బక్రం క్యాన్వాసే మళ్ళీ. ఇదిగోండి చాలా పెద్దగొస్తది ఇది. మనం ఎంత తీసుకుంటే అంత వస్తది. ఇది ఐరన్ చేసే మోడల్ కాదండి. ఇది కొంచెం పౌడర్ లాంటిది. చాలా స్టిఫ్‌గుంటది. కొంచెం దల్సర్‌గుంటదనమాట. ఇది ఏం చేస్తామంటే సేమ్ ఇది కూడా ప్యాంట్స్ ఉంటాయి గదా! ఏది మనకు చుడీ ప్యాంట్సు, సిగరెట్ ప్యాంట్సు అట్లాంటి వాటికి కాళ్ళ దగ్గర స్టిఫ్‌గుండడం కోసం వాడతాము. తర్వాత ఒకప్పుడు ఇవి నెక్కులకి డిజైన్ జేయడానికి గూడా ఇది యూజ్ జేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా మోడల్స్ ఐరన్ మోడల్‌లో వచ్చినాయి గాబట్టి ఇది జస్ట్ చాలా తక్కువనమాట ఇది యూజ్ జేయడం అనేది. కాకపోతే ఇది గూడా మీకేందంటే కాళ్ళ దగ్గర పట్టి వేయడానికి కొన్ని నెక్ డిజైన్స్‌కి తర్వాత కాలర్ వేయాలి అన్నా గూడా ఇది యూజ్ జేస్తారు. సో, దీనికంటే బెటర్ మనకు ఐరన్ మోడల్ వచ్చినాయి గాబట్టి ఇది గూడా మీకు చూపిస్తున్నా. ఇది గూడా సేమ్ అండి. కాకపోతే ఐరన్ చేసే మోడల్ మాత్రం కాదిది. ఓకేనా? ఇది గూడా క్యాన్వాసే అంటాం. దీన్ని గూడా మనకు డిజైన్స్ కోసం యూజ్ జేస్తారు. మనకు బ్లౌజెస్ గాని, డ్రెసెస్ గాని ఎక్కువ మటికి జార్జెట్ క్లాత్‌లుంటాయి. కొంచెం మజ్బూర్ అంటే కొంచెం మెత్తగుంటాయన్నమాట. అట్లాంటివి కుట్టినప్పుడు ఏమవుతదంటే చంక దగ్గర గాని, ఎక్కడైనా సన్నటి ముడతలనేది విజిబుల్ అవుతా ఉంటాయి. అట్లా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ ఫ్యూజింగ్ అనేది యూజ్ జేస్తారు. ఇదొచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటది. ఇది పేపర్ మోడల్ అన్నమాట. అంటే ఇది మామూలుగా యూజ్ జేసుకోవచ్చు. మనకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతదండి. కాస్ట్ గూడా కొంచెం 40, 50 రూపీస్‌లో దొరుకుతది. అయితే దీనికేందంటే పేపర్ మోడల్ ఒక వైపున గమ్ము లాంటిది ఇట్లొస్తది. బబుల్స్ లాగా ఉంటది ఒక వైపున. ఇంకొక వైపునొచ్చేసి ఇట్లా ప్లెయిన్‌గుంటది. ఇక్కడొచ్చేసి నార్మల్‌గా సాఫ్ట్‌గుంటది. ఒక వైపున మాత్రం చిన్నగా బబుల్స్ లాగా ఉంటదనమాట. ఈ బబుల్స్ ఏందంటే అంటుకుపోతది. క్లాత్‌కనేది అంటుకుపోతదనమాట. అయితే ఇది గూడా ఏ విధంగా వాడాలి అనేది గూడా ఇంతకుముందు మన ఛానెల్‌లో వీడియో జేసి చూపిచ్చిందండి. ఈ క్యాన్వాస్‌ని ఈ ఐరన్ షీట్‌ని మనం ఎట్లా యూజ్ జేస్తాము అని జెప్పి. సో, దీనికేం చేశారంటే లైక్రా ఫ్యాబ్రిక్ వేదా టైలర్స్ అని జెప్పి సెర్చ్ చేయండి. ఈ లైక్రా ఫ్యాబ్రిక్‌ని యూజ్ జేసి మెత్తగున్న క్లాత్‌ని స్టిఫ్‌గొచ్చేలాగా ఎట్లా రెడీ జేసుకోవచ్చు అనేది డీటెయిల్‌గా వీడియో జేసిన. అయితే దీంట్లో మనకి 2 కలర్స్ ఉంటాయండి. బ్లాక్ కలర్ ఒకటి, అదే విధంగా వైట్ కలర్ గూడా దీంట్లో అవైలబుల్‌గా ఉంటాయి. రెండే కలర్స్ వస్తాయన్నమాట. సో, కొంచెం ఆ క్లాత్ ఏ కలర్‌కి దగ్గరలో ఉంది అనే దాన్ని బట్టి వైట్, బ్లాక్ రెండిట్లో ఏదో ఒకటి వాడతామనమాట. ఇది గూడా సేమ్ ఐరన్ మోడల్‌దే. కాకపోతే ఇది పేపర్ మోడల్ అన్నమాట. ఓకేనా? ఇంకా ఇప్పుడు మాత్రం ఈ లైక్రా ఫ్యూజింగ్ అని జెప్పేసి బాగా ట్రెండ్ అవుతుంది మార్కెట్‌లో. అయితే ఈ లైక్రా ఫ్యూజింగ్‌కి ఇందాక చూపించాకి డిఫరెంట్ ఏంది అంటే, ఇప్పుడు ఇది లైక్రా ఫ్యూజింగ్ వచ్చేసి ఇది పేపర్ మోడల్ అన్నమాట. ఇంకా ఇదొచ్చేసి క్లాత్ మోడల్. అంటే ఇప్పుడు ఇది ఐరన్ చేసిన తర్వాత ఫ్లెక్సిబిలిటీగా ఉంటది. ఇప్పుడు ఈ పేపర్‌ది ఉంది గదా! ఈ పేపర్‌ది ఐరన్ చేస్తే ఏమవుతదంటే బాగుంటది ఇది గూడా. కానీ క్లాత్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు దీంతోని. అదే ఈ లైక్రా ఫ్యూజింగ్ గనుక క్లాత్ మోడల్‌ది వాడితే గనుక క్లాత్ అనేది రెగ్యులర్ క్లాత్ ఏ విధంగా అయితే స్ట్రెచబుల్‌గా ఉంటుందో, ఈ లైక్రా ఫ్యూజింగ్ ఐరన్ చేసిన తర్వాత గూడా ఈ లైక్రా ఫ్యూజింగ్‌తో పాటుగా క్లాత్ గూడా స్ట్రెచబుల్‌గా ఉంటుంది. దీంట్లో గూడా బ్లాక్ కలర్, వైట్ కలర్ 2 గూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అయితే ఇది గూడానండి ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా ఉంటదన్నమాట. అంటే ఒక వైపునొచ్చేసి ఇట్లా సాఫ్ట్‌గుంటది. ఇట్లా అనుకున్నప్పుడు సాఫ్ట్‌గా క్లాత్ లాగానే ఉంటది. ఒక వైపున మాత్రం ఈ విధంగా బబుల్స్ లాగా ఉంటదనమాట. ఈ బబుల్స్ ఉండే వైపున క్లాత్ పెట్టాలి. దీనిపైన క్లాత్ పెట్టి ఐరన్ జేసేస్తే ఆ మెత్తగున్న క్లాత్ ఏదైతే జార్జెట్ క్లాతులు గాని అట్లాంటివి ఉంటాయో అవి కొంచెం స్టిఫ్‌గా అవుతాయి. అదే విధంగా కొంచెం కాస్ట్‌లీ బ్లౌజెస్ ఉంటాయి గదండీ! పట్టువి గాని అట్లాంటివి కొంచెం పికిల్‌కుపోతాయి కొన్ని రోజుల తర్వాత. అట్లాంటి క్లాతులు పికిల్‌కుపోకుండా ఉండాలి అంటే ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది యూజ్ జేసుకోవచ్చు. ఇది గూడా సేమ్ వైట్, బ్లాక్ 2 కలర్స్‌లోనే ఉంటాయి. కాకపోతే మనం యూజ్ చేసే క్లాత్ ఏ కలర్‌లో ఉంది, దానికి దగ్గరగా ఉన్నది ఏది అనేది చూసుకొని దాన్ని ఐరన్ చేసేసుకోవచ్చనమాట. ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అవైలబుల్‌గా ఉందండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైక్రా ఫ్యూజింగ్‌ని మనం ఎట్లా ఐరన్ చేయాలనేది మీకు తెలవాలి చూపిస్తాను రండి. అయితే ఇక్కడ నేను ఒక కస్టమర్ శారీ అండి. మామూలుగా బ్లౌజ్‌కి ఐరన్ చేసి చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు ఇది చూడండి దీని లెంత్ గూడా ఎంతొస్తదనేది గూడా నేనిక్కడ చూపిస్తాను. అంటే ఇది పెద్ద పన్నా అండి. చాలా పెద్ద పన్న. ఇదిగోండి ఇట్లా వస్తది.
ఇదిగోండి పన్నా అనేది ఇంత పెద్ద వస్తదనమాట. అంటే ఇప్పుడు పెద్ద సైజ్ అనుకోండి. నడుము లూజే 40 ఉందనుకోండి. చాలా పెద్ద సైజు వాళ్ళకి గూడా ఇద్దరికి వాడొచ్చు. ఇదిగోండి ఇక్కడ వరకి ఒకళ్ళకొస్తది. ఇక్కడ వరకు ఒకళ్ళకి. అంటే ఒక 1 మీటర్ ఈ ఫ్యూజింగ్ అనేది పెద్ద సైజు బ్లౌజులున్నా గూడా రెండిటికి వాడొచ్చండి. అట్లా యూజ్ అవుతది. అంత పెద్ద పన్నా వస్తది. ఒకవేళ పంజాబీ డ్రెస్ అనుకోండి. ఇదిగోండి ఇట్లా. పంజాబీ డ్రెస్ ఉన్నా గూడా సేమ్ మనకిట్లా బెట్టుకున్నప్పుడు ఆ పెద్ద సైజు పంజాబీ డ్రెస్ అంటే దాదాపుగా ఒక 2 మీటర్లు, మీటర్‌న్నర తీసుకుంటే పంజాబీ డ్రెస్‌కి యూజ్ చేయొచ్చు. చిన్న సైజు అనుకోండి, చిన్న అమ్మాయికి పంజాబీ డ్రెస్ కుట్టాలి అన్నప్పుడు దానికి 1 మీటర్‌తోనే ఒక పంజాబీ డ్రెస్ అయితే వస్తదనమాట టాపు. అట్లా ఉంటుంది. ఇంత పెద్ద పన్నా అనేది వస్తదనమాట. ఫస్ట్ ఇప్పుడు శారీలో నుంచి బ్లౌజ్ పీస్ విడిగా తీసి, ఇది ఐరన్ చేసి చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్‌లో ఒక వైపున వచ్చేసి బబుల్స్‌లా ఉంటదండి. మనకిట్లా చేత్తో నిమిరితే తెలుస్తది. కొంచెం బబుల్‌గా ఉంటది. ఒక వైపున సాఫ్ట్‌గా ఉంటది. సాఫ్ట్‌గా ఉండే భాగం పై వైపునకుండాలి. ఈ బబుల్‌లా ఉన్న భాగం క్లాత్ వైపున ఉండాలి. ఇదిగోండి క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఐరన్ చేస్తాం. అయితే ఐరన్ గూడా మీరు నార్మల్‌గా మీ ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేయొచ్చు. లేదు అంటే మామూలుగా ఇట్లాంటి సిల్వర్ స్టార్ ఐరన్ బాక్స్ ఒకవేళ అంటే స్టీమ్‌ది ఉంటే గనుక స్టీమ్‌తో గూడా ఐరన్ చేయొచ్చండి. ఇట్లా కరెక్ట్‌గా షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఐరన్ చేయొచ్చు. జస్ట్ ఈజీగా మీకు లైట్ వెయిట్ అంటే కొంచెం హీట్‌లో పెట్టాలి. మరీ లైట్ వెయిట్ పెట్టకుండా కొంచెం హీట్‌లో వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా ఐరన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అంటుకుపోతదనమాట. పంజాబీ డ్రెస్ ఉండని, లేదు అంటే బ్లౌజ్ పీస్ ఉండని ఏదున్నా సరే సేమ్ ఇట్లానే. ఇదిగోండి ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే మనకు అతుకుపోతది. అయితే ఇది మామూలుగా క్లాత్ ఇదిగోండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఓన్లీ సింగిల్ క్లాత్. ఇది ఏ విధంగా అయితే ఫ్లెక్సిబుల్‌గా ఉందో మనకిక్కడ ఐరన్ చేసిన తర్వాత కూడా ఇదిగోండి ఈ విధంగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటదనమాట. ఇంకా ఊడిపోదు ఇది. ఇదిగోండి ఈ విధంగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. ఇంక ఇది ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీకిది తీయాలి అనుకుంటే గట్టిగా లాగి తీయొచ్చు. బట్ చాలా స్టిఫ్‌గా అంటుకుంటుందనమాట. ఇదిగోండి ఇలా అంటించిన తర్వాత పెద్ద టేబుల్ ఉందనుకోండి డైరెక్ట్ ఒకేసారి దీన్ని నీట్‌గా ఇట్లా దీని పైన పెట్టేసుకొని మీరు ఐరన్ చేయొచ్చు. చిన్న టేబుల్ ఉంటే గనుక కొంచెం కొంచెం కూడా ఇట్లా ఐరన్ చేసేసుకో. మరీ హీట్‌లో పెట్టలేను అట్లా అని చెప్పి లైట్‌గా పెట్టలేనండి. మూడో నంబర్ పైన పెట్టిన. ఈజీ అండి. చాలా ఈజీగా మనకిట్లా ఈ ఫ్యూజింగ్ అనేది ఐరన్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ ఒరిజినల్ క్లాత్‌కి మాత్రమే అంటించాల్సి ఉంటది. మళ్ళీ ఇది అంటించేసినాం గదా! ఇంకా నార్మల్‌గా డైరెక్ట్ కట్ చేసి కుట్టుకుంటాను అంటే కుదరదు. దీనికి మళ్ళీ ఖచ్చితంగా లైనింగ్ వాడాలి. లైనింగ్ లేకుండా మాత్రం కుట్టడానికి ఉండదండి. జస్ట్ ఏందంటే ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఇది చాలా మెత్తగా ఉంటది గదా! ఈ మెత్తగా ఉన్న క్లాత్‌ని స్టిఫ్‌గా చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తాం. మళ్ళీ దీనికి ఖచ్చితంగా లైనింగ్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇది కొంచెం దగ్గరలో ఉన్న కలర్ గాబట్టి నేను వైట్ కలర్ పెట్టిన. డార్క్ కలర్ ఉంటే గనక మీరు బ్లాక్ కలర్‌ది వాడొచ్చు. ఇది మీరు క్లాత్ పైన వచ్చేలాగా అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యూజింగ్ పైన వచ్చేలా కూడా పెట్టుకోవచ్చండి. ఫ్యూజింగ్ అయితే ఏం కాలిపోదది. మరీ ఎక్కువ హీట్ పెడితే ఐరన్ బాక్స్‌కయితే అంటుకుంటది. మీడియం హీట్‌లో పెడితే మాత్రం ఏం అంటుకోకుండా నీట్‌గా వచ్చేస్తదనమాట. చూడండి ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా వచ్చేస్తది. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్‌కి మొత్తానికి హాఫ్ అనమాట. 1 మీటర్‌లో సగం కట్ జేసి, ఇప్పుడు ఒక బ్లౌజ్ మామూలుగా మీకు తెలుసు కదా! శారీలో బ్లౌజ్ పీస్ ఒక 80 సెంటీమీటర్స్ వస్తది. సో, దీనికొచ్చేసి ఈ విధంగా అంటించేసినాము. మళ్ళీ ఇంకా హాఫ్ మిగిలిందనమాట. 1 మీటర్‌లో ఇంకొక హాఫ్ వచ్చి మిగిలింది. అయితే ఇది మనకు వైట్ కలర్ దీనికి యూజ్ చేసినాం. ఒకవేళ డార్క్ ఉంటే గనుక బ్లాక్ కలర్‌ది మనం వాడొచ్చు. అయితే లైక్రా ఫ్యూజింగ్‌ని మనం బ్లౌజ్ పీస్‌కి ఎట్లా అటాచ్ చేయాలనేది చూసిర్రు గదా! ఇప్పుడు ప్రొడక్ట్స్ లింకులో ఇవన్నీ గూడా నేను లింకులన్నీ గూడా పిన్ చేసి పెట్టినండి. మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకక్కడ రివ్యూస్ మాత్రం ఖచ్చితంగా చూడండి. బెస్ట్‌గా ఏదుంటే అదే మీరు పర్చేజ్ చేసుకోండి. ఏందంటే చాలామంది ఆన్‌లైన్‌లో మాకు సెర్చ్ చేయడం రావట్లేదు అంటున్నారు కాబట్టి ప్రొడక్ట్స్‌లో నేను లింక్ చేసి పెట్టినా. మీరు అది ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టేసుకోండి. దానికి ఏది రివ్యూస్ అనేది చూసుకొని. అయితే ఈ న్యూ మోడల్‌గా లైక్రా ఫ్యూజింగ్ మాత్రం ప్రెజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. 1 మీటర్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. అయితే ఇది ఎవరికి అంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఫ్రీ షిప్పింగ్‌తోని వస్తుందన్నమాట. 70 రూపీస్ దీని 1 మీటర్ కాస్ట్ ఉంటుంది. షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఏమి ఉండవండి. మనకు పేపర్ ప్యాటర్న్స్ ఏ విధంగా అయితే ఫ్రీ షిప్పింగ్‌తోని పంపిస్తున్నామో దీనికి కూడా షిప్పింగ్ చార్జెస్ లేకుండా మీకు పంపిస్తాను. ఒక 1 మీటర్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. ఓకేనా? ఇది గనుక బ్లాక్ కలర్ గాని, వైట్ కలర్ గాని మన దగ్గర నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు అంటే సోమవారం నుంచి శనివారం వరకు మన పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. పేపర్ ప్యాటర్న్స్‌తో పాటుగా దీనికి కూడా మీరు 70 రూపీస్ ఎక్స్‌ట్రా పే చేస్తే 1 మీటర్ అనేది
ఫ్రీ షిప్పింగ్‌తో నేను పంపిస్తాను. ఓకేనా? అయితే పేపర్ ప్యాటర్న్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే గనక ఓన్లీ ఫ్యూజింగ్ మాత్రమే కావాలి అనుకుంటే ప్రొడక్ట్స్ లింక్స్ ఇచ్చాను. దాంట్లో ఈ ఫ్యూజింగ్ లింక్ కూడా ఇచ్చానండి. మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే మన దగ్గర ఏందంటే పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్‌తో 1 మీటర్ కావాలన్నా కూడా ఇస్తామన్నమాట. మనకి బాగా మెత్తటి క్లాత్ ఇస్తారు కదా కస్టమర్స్. దాన్ని ఫస్ట్ మనం ఫ్యూజింగ్ యూజ్ చేసి స్టిఫ్‌గా వచ్చేలాగా చేసుకుంటే ఎక్కడో సన్నటి ముడతల్లాగా చంక దగ్గర అట్లా వస్తాయి. అవన్నీ కూడా ఈ ఫినిషింగ్‌లో ఎళ్ళిపోతాయన్నమాట. సన్నటి ముడతలు లేకుండా ఈ చంక దగ్గర అట్లా బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటదన్నమాట. ఇట్లా ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. రెండోదొచ్చి మీరు ప్రెజెంట్ ఏవైతే ట్రెండ్ అవుతుందో మోడల్ బ్లౌజెస్ మీరు ఖచ్చితంగా కుట్టాలి. కస్టమర్ ఒక రిఫరెన్స్ పిక్ చూపించిర్రు. ఈ బ్లౌజ్ కుట్టాలి అంటే నాకు రాదండి, నేను బిజీగా ఉన్నానండి అని చెప్పొద్దు. మోడల్ బ్లౌజెస్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నార్మల్ బ్లౌజ్ ఒక రూ. 250 మీ ఏరియాలో మీరు తీసుకుంటున్నారు. అదే ఒకవేళ మోడల్ బ్లౌజ్ గనుక మీరు కుడితే కట్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. కుట్టేటప్పుడు ఏదో ఒక బక్రం క్యాన్వాసో ఏదో ఒక చిన్నగా యాడ్ చేసుకుంటారు. కొంచెం ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. కానీ రెగ్యులర్ బ్లౌజ్ కంటే కూడా మీరు ఒక రూ. 100 మీరు ఎక్కువ తీసుకోవచ్చు మోడల్ బ్లౌజ్‌కి. నార్మల్ బ్లౌజెస్ రోజుకొక 4 కుడుతున్నారనుకోండి. మోడల్ బ్లౌజెస్ వచ్చేసి మీరు 3 కుట్టినా చాలు. టైం సేవ్ అవుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అయ్యేది కట్ వర్క్ ఒకటి. కట్ వర్క్‌లో రౌండ్ కట్ వర్క్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. జిగ్‌జాగ్ కట్ వర్క్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. హ్యాండ్స్‌కి, వెనకాల బోట్ నెక్‌లో, డీప్ నెక్‌లో, సైడ్‌కి అంతా కట్ వర్క్ జిగ్‌జాగ్ కట్ వర్క్ ఒకటి బాగా పెట్టించుకుంటున్నారు. చాలా సింపుల్‌గా కుడతాం మనం. చిన్న ట్రిక్ యూజ్ చేసుకుంటే అర్థమైపోతది. సో, మోడల్ బ్లౌజెస్ కుట్టడం వల్ల మీరు ఇంట్లో ఉండి కుడతారా? ఏదైనా షాప్ పెట్టి కుడతారా? అనేది సెకండరీ. మీరు ఎక్కువ డబ్బులు తీసుకోవాలి అంటే మోడల్ బ్లౌజెస్ ఒకటి. తర్వాత ఇందాక చూపించినట్టుగా కాలర్ బ్లౌజెస్, హై నెక్ బ్లౌజ్, హాల్టర్ నెక్ బ్లౌజెస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయండి. కోట్ కాలర్ బ్లౌజ్, హై నెక్, హాల్టర్ నెక్ ఇవి బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఛానెల్‌లో మీరు ఏదైనా సెర్చ్ చేయాలన్నప్పుడు సపోజ్ ఇప్పుడు కోట్ కాలర్ బ్లౌజే మీరు కుట్టాలి. కోట్ కాలర్ బ్లౌజ్ వేద టైలర్స్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మన ఛానెల్‌లో కటింగ్, స్టిచ్చింగ్ 2 కూడా వీడియోస్ వస్తాయి. అది చూడండి. మెథడ్ అర్థం చేసుకోండి. ఇంకోటేందంటే, ఇప్పుడు ఒక బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒక బొమ్మకే డిస్‌ప్లే చేయాల్సిన పని లేదండి. మీరు లేడీసు ఇంట్లో ఉండి కుడతారా? షాప్‌లో కుడతారా? గానీ, మీరు వేసుకునే బ్లౌజ్ ఏదైతే ఉంటదో అది మోడల్ బ్లౌజ్ అయ్యుండాలి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ ఏ బ్లౌజెస్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ ట్రెండింగ్ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. మీకిప్పుడు ఒక డౌట్ ఉంటది. అన్న మరి కొత్త మోడల్ బ్లౌజు కస్టమర్‌కి కుడితే పాడైపోతదో ఏమో అని మీకొక భయం ఉంటది. ఫస్ట్ ఏం చేయండి? ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ మీరే కుట్టుకోండి. ఆ కుట్టుకొని మీరేదైతే మిషన్ పైన కుడుతుంటారో, మీరు ఆ బ్లౌజులు మీరు వేసుకోండి. మోడల్ బ్లౌజెస్ అన్ని రోజు ఒక మోడల్ బ్లౌజ్ మీరే వేసుకుంటే, కస్టమర్ మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు ఏదో రిఫరెన్స్ పిక్ తీసుకొస్తారు. కానీ మీరు వేసుకున్న బ్లౌజు వాళ్ళకి నచ్చుతది. ఈ బ్లౌజ్ కుట్టాలంటే నాకెంత తీసుకుంటారని వాళ్ళంతట వాళ్ళే అడుగుతారు మిమ్మల్ని. సో, అప్పుడు మీరేంది, అన్న ఈ బ్లౌజ్‌కి మాత్రం నేను రెగ్యులర్ దానికంటే రూ. 100 అయితే ఎక్కువవుతాయని మీరు చెప్పొచ్చు. సరే, ఒకసారికి ఇవ్వలేరనుకోండి, పాత అమౌంట్‌కే కుట్టేయండి అంటారు. సరే కుట్టండి. నెక్స్ట్ టైమ్ మాత్రం వాళ్ళకి చెప్పాలి. నాకు కొంచెం వర్క్ ఎక్కువవుతది. సో, నాకు కొంచెం అమౌంట్ రూ. 100 ఎక్కువిస్తేనే నేను ఈ మోడల్ కుడతా అంటే నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మోడల్ చేంజ్ అవుతది. కొంచెం డిజైన్స్ చేంజ్ అవుతాయి. సో, ఈ డిజైన్స్ చేంజ్ అవుతాయి అనేది కస్టమర్‌కి ఎట్లా తెలుస్తది? అది మీరు వేసుకోవాలి. ఒక బ్లౌజ్ మీరే కుట్టుకోండి. మీకు ఫిట్టింగ్ తెలుస్తది. ఏమేం చేంజెస్ చేసుకుంటే సెట్ అవుతదని మీకు తెలిసిపోతది. అది మీరెప్పుడైతే వేసుకుంటారో మీరే ఒక మోడల్ లాగా అన్నమాట. మీరే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా మీరు చూసుకున్నప్పుడు కస్టమర్ మీ దగ్గరకొచ్చినప్పుడు మీ బ్లౌజే వాళ్ళకి నచ్చుతది. ఆ టైప్‌లో మోడల్ బ్లౌజెస్ కుట్టాలి. నేను కుట్టను అనకుండా అన్నీ గూడా కుట్టాలి. అది మీరు వియర్ చేసుకుంటే ఇంకా బెటర్. మీరు కుట్టినయన్నీ గూడా పక్కన డిస్‌ప్లే చేసుకోండి. మీ బ్లౌజెసే వెనకాల గోడ దగ్గర ఎక్కడైనా డిస్‌ప్లే చేసుకుంటే కస్టమర్ ఇంపాక్ట్ అనేది పెరుగుతది. రెండోది ఫెస్టివల్స్ గాని ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది డిలే చేస్తుంటారు. కస్టమర్ దగ్గర తీసుకుంటారు. 2 తారీఖు గావాలా? 1 తారీఖే ఇచ్చేస్తా అంటారు. 3 తారీఖైనా గూడా మీరివ్వరు. ఎందుకంటే మీకెక్కువ బర్డెన్ అయిపోతది. మీరు ఆ టైంకి ఇవ్వగలిగితేనే కస్టమర్‌కి చెప్పి తీసుకోండి. ఒకవేళ 2 తారీఖు కుదరదండి, 4 తారీఖు ఇస్తాను. మీరు ఓకే అయితే ఇవ్వండి అని జెప్పి మీరు టైమ్ ఎక్స్‌టెండ్ చేసుకొనైనా సరే టైమ్ టు టైమ్ డెలివరీ ఇవ్వాలండి. ఒకవేళ మీరు లేట్ జేస్తే లేడీస్‌కి ఎట్లా ఉంటదంటే ఆమె దగ్గర కుడతదేమో గానీ, ఎప్పుడు పోయినా లేట్ ఇస్తది అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతది. టైలర్ దగ్గర వచ్చే మైనస్ పాయింట్ ఇదే. లేట్ ఇస్తది అనేది మీరు తెచ్చుకోవద్దు. మీకు ఒకవేళ అవ్వలేదు, నేను కుట్టనిప్పుడు, నాకొక వారం తర్వాత తెచ్చేయండి అని చెప్పేసేయండి. కానీ తీసుకుంటే మాత్రం టైమ్ టు టైమ్ డెలివరీ ఇవ్వండి. మీకిప్పుడు ఒక ఐడియా వచ్చేసింది. ఇంట్లో ఉండి కుట్టాలా? షాప్‌లో ఉండి కుట్టాలా? అనేది మీకిప్పుడు మీకే వదిలేస్తున్నాను దాని ఆప్షన్. మీరు ఫిట్టింగ్, ఫినిషింగ్,
కస్టమర్ ఎట్లాంటి క్లాత్ తెచ్చినా కూడా ముడతలు లేకుండా నీట్‌గా కుట్టాలంటే ఇప్పుడు చెప్పిన ఫ్యూజన్స్ యూజ్ చేసుకోవడం అదంతా కూడా. దాంట్లో మీరు ఏది యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మోడల్ బ్లౌజెస్ కుట్టాలి. ఆ కుట్టిన మోడల్స్ అన్నీ మీరు వేసుకోవాలి. మీరు వేసుకొని షాప్‌లో కూర్చోవాలి. మీ ఇంట్లో కూర్చొని బ్లౌజెస్ కుట్టండి. వచ్చిన కస్టమర్ మిమ్మల్ని చూసి ఇంపాక్ట్ అయ్యి మాకు ఈ బ్లౌజ్ కావాలి కుట్టండి. ఎంత తీసుకుంటారు? ఒకసారి కాకపోతే ఇంకోసారి డబ్బులిస్తారు. ఇట్లా మనకి ఇంట్లో ఉండి కుట్టినా సరేనండి డబ్బులు ఏం చేసుకోవాలంటే చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకోవాలి అంతే. ఎక్కువ రిపీటెడ్‌గా ఇవే కామెంట్స్ వస్తున్నాయి. నేను కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ పోతున్నా. కానీ ఎవ్రీ టైమ్ అవే వస్తున్నాయి కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్స్‌లో మీకు ఒక చిన్న వీడియో తీసి చెప్తేనే మీకు అర్థమవుతదని చెప్పేసి డీటెయిల్‌గా చెప్తున్నానండి. ఇంట్లోనే ఉండి కుట్టండి. మీరు ఒకవేళ అన్నా నేను కొంచెం డబ్బులు ఏం చేసుకున్నా, ఒక 20, 30 వేలు నేను అడ్వాన్స్ ఇచ్చి ఒక షట్టర్ తీసుకోగలుగుతా. నెలకు ఒక 4,000, 5,000 నేను రెంట్ కట్టగలుగుతాను. అంత కెపాసిటీ నా దగ్గర ఉంది అని మీకు ఎప్పుడైతే మీ పైన మీకు నమ్మకం వస్తదో, చిన్న షట్టర్ ఒకటి గల్లీలో తీసుకోండి. మెయిన్ రోడ్ పైన తీసుకోకండి. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మటుకు మెయిన్ రోడ్ దగ్గరికి రారు. గల్లీలోనే వస్తారు. బస్తీల్లోనే ఎక్కువ గిరాకీ అయితది కాబట్టి మీ బస్తీలోనే చిన్న షట్టర్ ఒకటి తీసుకోండి. జస్ట్ కుట్టడానికి. కటింగ్ చేసేవి పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో కట్ చేయండి. కుట్టడానికి చిన్న షట్టర్ అయినా సరే తీసుకొని పెట్టేయండి. మీకు ఒకవేళ అంత నేను రెంట్ కట్టే కెపాసిటీ నా దగ్గర ఉంది. నేను కొంచెం టైలరింగ్‌లో గ్రిప్ వచ్చేసింది నాకు అనుకుంటే మీరు అట్లా చేయండి. లేదు అనుకుంటే మీరు నేను చెప్పినట్టుగా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ఇంట్లోనే ఉండి వచ్చిన కస్టమర్ రిపీటెడ్‌గా రావడమే కాకుండా ఒక ఇద్దరు కస్టమర్స్‌ని పట్టుకొచ్చేలాగా మనం చేయొచ్చు. ఇంట్లోనే ఉండి ఎక్కువ డబ్బులు ఎర్న్ చేయలాగా కూడా మనం చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని చేయొచ్చండి. అదే విధంగా చాలా మందికి నాకు నార్మల్ బ్లౌజెస్ రెగ్యులర్‌గా కస్టమర్ వచ్చేవి కటింగ్స్ నాకు రావట్లేదు. ఇంకా పర్ఫెక్ట్‌గా కటింగ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నా అనుకుంటే గనక మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో బ్లౌజెస్ సంబంధించి సీక్వెల్‌గా నేర్పిస్తున్నామండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దీనికి వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అంతా తెలుసుకోండి. తర్వాత కొంతమంది టైం ఉండదు. ఎక్కువ కస్టమర్స్ వస్తా ఉంటారు. కటింగ్ చేయడానికి టైం ఉండదు. ఒక పేపర్ ప్యాటర్న్ లాగా ఉంటే ఒక్కొక్క సైజుని బట్టి పేపర్ ప్యాటర్న్ వేసి ఈజీగా డ్రా చేసుకొని కుట్టగలుగుతాను. నాకు టైం చాలా సేవ్ అవుతది అనుకునే వాళ్ళకి మన దగ్గర బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇదే వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ప్రతి నెల ఫస్ట్ వీక్‌లో 7 రోజులు లేదంటే 6 రోజులు ఈ బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ మనం ఆర్డర్స్ అయితే తీసుకుంటాము. ఈ జనవరిలో కూడా జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. కింద ఇచ్చిన నెంబర్‌కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఆన్‌లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేశాను అని చెప్పి. ఓకేనా? సో, ఈ వీడియోలో మీకు ఇదివరకే తెలిసిన టిప్స్ కాకుండా కొత్త టిప్స్ ఏమన్నా నచ్చిందా ఇప్పుడు నేను చెప్పిన దానిలో? నచ్చితే వీడియోకి మాత్రం చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.